నమస్తే అండి, వెల్కమ్ టు ట్రై మామ్స్ కిచెన్. తక్కువ టైంలో ఎక్కువ రుచిగా ఉండే వెజిటేబుల్ బిర్యానీ చాలా సింపుల్గా ఎలా తయారు చేయాలో ఈరోజు వీడియోలో చూద్దాం. సడన్గా గెస్ట్లు వచ్చినప్పుడు అన్నీ మన ఇంట్లో ఉండే వాటితోనే ఇలా బిర్యానీ చేసి పెట్టండి, తప్పకుండా నచ్చుతుంది. ఇక నేను ఒక గ్లాసు రైస్తో బిర్యానీ చేస్తున్నానండి. ముందుగా రైస్ని శుభ్రంగా కడిగి ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాం కదా, 2 గ్లాసుల నీళ్లు వేసి నానబెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బిర్యానీలోకి వెజిటేబుల్స్ ఏమేం కావాలో చూద్దాం. పావు కప్పు చొప్పున టమాటా ముక్కలు, క్యారెట్ ముక్కలు, బంగాళదుంప ముక్కలు, పచ్చి బఠానీ తీసుకోండి. అలాగే 2-3 పచ్చిమిర్చి, చిన్న ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. సన్నగా తురిమిన కొత్తిమీర, పుదీనా కూడా కొద్దిగా తీసుకోండి. బంగాళదుంప ముక్కల్ని ఉప్పు కలిపిన నీళ్ళలో వేస్తే నల్లబడవండి. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని 1 స్పూన్ నూనె, 1 స్పూన్ నెయ్యి వేసి నెయ్యి కరగనివ్వండి. నెయ్యి కరిగాక టీ స్పూన్ షాజీరా, చిన్న దాల్చిన చెక్క ముక్క, చిన్న రెమ్మ జాపత్రి, 1 అనాస పువ్వు, 3 యాలకులు, 5 లవంగాలు, 2 బిర్యానీ ఆకులు వేసి వేయించండి. మీడియం ఫ్లేమ్లో ఈ మసాలాలు వేగాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. 2-3 నిమిషాల తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి ఉల్లిపాయ ముక్కలు కాస్త రంగు మారి మెత్తపడేంత వరకు 2 నిమిషాల పాటు వేయించండి. ఉల్లిపాయ ముక్కలు కూడా వేగిపోయినాయి కదండి. ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకొని టమాటా ముక్కలు మెత్తపడేంత వరకు కలుపుకుంటూ 2 నిమిషాల పాటు వేయించండి. టమాటా ముక్కలు కూడా మగ్గిపోయినాయి కదండి. ఇప్పుడు వెజిటేబుల్స్ వేసుకుందాం. క్యారెట్ ముక్కలు, బఠానీలు వేసి ఉప్పు నీళ్ళల్లో వేసుకున్న బంగాళదుంప ముక్కలు కూడా వేసి బాగా కలుపుకోవాలి. అడుగంటిపోకుండా కలుపుకుంటూ 5 నిమిషాల పాటు వేయించండి. నూనెలో వేయించడం వల్ల బిర్యానీ వండాక కూడా వెజిటేబుల్స్ ముక్కలు తినేటప్పుడు మంచి రుచిగా ఉంటాయండి. అలా వేయించుకున్నాక మూత పెట్టి 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, పావు టీ స్పూన్ బిర్యానీ మసాలా లేదా గరం మసాలా వేసుకోండి. అందులోనే 1/2 టీ స్పూన్ ఉప్పు, సన్నగా తురిమిన కొత్తిమీర, పుదీనా వేసుకొని ఒకసారి బాగా కలపండి. 1 నిమిషం పాటు అలా కలుపుకున్నాక రైస్లో 2 గ్లాసుల నీళ్లు వేసి నానబెట్టి ఉంచుకున్నాము కదా, ఆ నీళ్ళని మాత్రమే వేయండి. ఒకసారి కలిపాక ఉప్పు సరిపోయింది లేనిది చూసుకొని, సరిపోకపోతే ఉప్పు వేసి కలిపి నీళ్ళని మరగనివ్వండి. మరుగుతుండగా బియ్యాన్ని వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టి విజిల్ పెట్టి 2 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేయండి. కుక్కర్ చల్లారాక మూత తీసి ఒకసారి బిర్యానీని కలుపుకోండి. అంతేనండి, వేడివేడిగా వెజిటేబుల్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఈ బిర్యానీ పెరుగు చట్నీతో కానీ మిర్చి కసాలంతో కానీ సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను.